బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళకంటే నెగిటివ్ అయిన వాళ్లే ఎక్కువ. అలా ప్రస్తుత సీజన్లో పాల్గొని ఎలిమినేట్ అయిన బ్యూటీ సోనియా ఆకుల. ఇప్పుడు ఈమె తన ప్రియుడు యష్ పాల్తో నిశ్చితార్థం చేసుకుంది. పెద్దగా హడావిడి లేకుండా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. మంతనికి చెందిన సోనియా యాంకర్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అలా బిగ్ బాస్లో ఈసారి హౌస్లోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్ పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది. బయటకొచ్చిన తర్వాత నిఖిల్ నిజ స్వరూపం తెలుసుకుని పలు ఇంటర్వ్యూస్లో అతన్ని కడిగి పారేసింది. బిగ్ బాస్ లోనే తన ప్రియుడు యష్ పాల్ గురించి బయటపెట్టింది. ఇతనికి ఆల్రెడీ పెళ్లయిందని, కాకపోతే తన భార్యకు విడాకులు ఇచ్చేశాడని, త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. యష్ పాల్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన ఒక కన్సల్టెన్సీని నడుపుతున్నాడు. గురువారం నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 20న పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళకంటే నెగిటివ్ అయిన వాళ్లే ఎక్కువ. అలా ప్రస్తుత సీజన్లో పాల్గొని ఎలిమినేట్ అయిన బ్యూటీ సోనియా ఆకుల. ఇప్పుడు ఈమె తన ప్రియుడు యష్ పాల్తో నిశ్చితార్థం చేసుకుంది. పెద్దగా హడావిడి లేకుండా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. మంతనికి చెందిన సోనియా యాంకర్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అలా బిగ్ బాస్లో ఈసారి హౌస్లోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్ పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది. బయటకొచ్చిన తర్వాత నిఖిల్ నిజ స్వరూపం తెలుసుకుని పలు ఇంటర్వ్యూస్లో అతన్ని కడిగి పారేసింది. బిగ్ బాస్ లోనే తన ప్రియుడు యష్ పాల్ గురించి బయటపెట్టింది. ఇతనికి ఆల్రెడీ పెళ్లయిందని, కాకపోతే తన భార్యకు విడాకులు ఇచ్చేశాడని, త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. యష్ పాల్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన ఒక కన్సల్టెన్సీని నడుపుతున్నాడు. గురువారం నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 20న పెళ్లి బాజాలు మోగబోతున్నాయి.